శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కుర్తాళం మౌనస్వామి అంతిమ భాగము, కొనసాగింపు. వివిధ యోగ సాధనల్లో మౌనస్వామి వారు ఆరితేరినవారు. వారు నీటిపైన గాలిలోనూ తేలియాడేవారు. స్వామివారి జీవిత చరిత్ర రచయిత వెంకట సుబ్రహ్మణ్య అయ్యర్ ఇంట్లో స్వామి ఒకనాడు రాత్రి ఖండయోగం చేశారు. స్వామివారి తల, కాళ్ళు, చేతులు, ముండెము వేరువేరుగా పడి ఉండటం అయ్యర్ గమనించాడు. చిత్తూరు డాక్టరుకు మద్రాసు వైష్ణవ భక్తునికి స్వామి యోగాభ్యాసపు మెలకువలు నేర్పించారు. స్వామి ఏకకాలంలో అనేక ప్రదేశాలలో దర్శనమిచ్చేవారు. ఒకేసారి మద్రాసులోనూ అంబాసముద్రంలోనూ భిక్ష స్వీకరించారు. దీనిని కాయవ్యూహశక్తి అంటారు. కుర్తాళంలో 1912లో సుందరమయ్యర్ మరికొందరు భక్తులతో తిరుగుతూ సమాధి నిమగ్నులై కన్యాకుమారిలో జరిగే పుష్పాంజలి అభిషేకం తాము దర్శించడమే కాక తోడుగా ఉన్న వారందరికీ ఆ దృశ్యం చూపించి వారి చేతుల్లోకి కన్యాకుమారి ప్రసాదం రప్పించినారు. కీల్పాకులోని సుబ్బరాయ శెట్టి గారింట్లో వ్యాసపూజ చేసి ప్రసాదం చెట్టియార్ చేతిలో పెట్టారు. అందులో ఒక చిన్న కృష్ణ విగ్రహం వెలువడింది. తత్ఫలితంగా నిస్సంతు చెట్టియారుకు ఏడాదిలోగా కొడుకు పుట్టినాడు. ఒకసారి స్వామివారు కుంభకోణంలో కొన్ని దినాలుండి పయనమై రైలు స్టేషన్కు చేరే వరకే రైలు బండి కదిలిపోయింది. స్వామి సంకల్పమేమో కానీ ప్లాట్ఫారం దాటకుండానే రైలు బండి నిలిచిపోయింది. స్వామివారు ఎక్కిన తర్వాతనే రైలు బండి కదిలింది. ఇంజనీర్ రామస్వామి అయ్యర్ దత్తాత్రేయ మందిరం ప్రాంగణంలో ఇంట్లో ఉంటూ జబ్బుపడి హఠాత్తుగా చనిపోయినాడు. ఈ వార్త తెలిసి స్వామి హుటాహుటిగా పోయి మంత్రవిభూతి అతని కళేబరానికి రాసి బొటనవేలితో అతని నొసటిపై అదింపట్టి కొంతసేపు ధ్యానించారు. క్రమంగా అతడు చైతన్యవంతుడై మరలా బ్రతికాడు. తత్ఫలితంగా స్వామివారు 6 మాసాలు తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. అంటే రామస్వామి అయ్యర్ గారి కర్మ తాము తీసుకున్నారన్నమాట. పంతొమ్మిది 1921లో ఒకసారి మౌనస్వామి బళ్ళారు జిల్లా సాండూరు రాజదంపతుల అతిథిగా ఉన్నారు. దట్టమైన అడవి కొట్టించి అందులో ఒక సుబ్రహ్మణ్య మందిరం మరుగుపడిపోయిన దానిని లోకానికి చాటారు. రాజదంపతులు స్వామివారిని యువ సన్యాసిగా ముచ్చట పడితే స్వామి తమ ఫోటో తీయటానికి అనుమతించారు. ఆ ఫోటోలో స్వామి 30 ఏళ్ల యువక సన్యాసిగా కనిపించారు. 1916లో మద్రాసు నగరంలో భద్రాచలం రాజాగారు స్వర్ణయుగం గురించి అడిగితే మౌనస్వామి తమ 2 అరచేతులు ముడిచి తెరిచి ఒక చేతిలో బంగారం, మరొక చేతిలో కుంకుమ చూపి రాజాగారికి ఇచ్చారు. దండాయుధపాణి ఆలయ నిర్మాణం అప్పుడు స్వామివారు షట్కోటలో రామస్వామి అయ్యర్ ఇంట్లో ఉండేవారు. వారం వారం మేస్త్రి వచ్చి జరిగిన పనికి కూలి అడిగితే స్వామి ఏదో ఒక చెట్టు చూపి దాని కింద తవ్వి తీసుకుపోమ్మనేవారు. మేస్త్రి తవ్విన చోట వారానికి సరిపడే కూలి పైకం లభించేది. కనుపర్తి మార్కండేయ శర్మ, కామరాజు ఆదినారాయణ శర్మ కొంతకాలం స్వామి సన్నిధిలో కుర్తాళంలో ఉన్నారు. ఉన్నట్టుండి ఆదినారాయణ శర్మకు తీవ్రమైన జబ్బు చేసింది. చనిపోతాడని భూశయనం కూడా చేయించారు. స్వామి వచ్చి విభూతి మంత్రించి ఆపాదమస్తకం రాసి నోటిలో ఇంత వేశారు.
శర్మ లేచి కూర్చుండి ఆకలి అంటే మౌనస్వామి వారు పెరుగన్నం తినిపించారు. ఏఎస్కే అయ్యంగారు మౌనస్వామి వారు వరదన్నా కుర్చాళం విడిచి మద్రాసుకు పోయి జబ్బుపడి 3 మాసాలు నరకయాతన పడ్డాడు. డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు. స్వామి ప్రసాదం పంపిన వెంటనే స్వస్థుడైనాడు. మౌనస్వామి వారి యోగశక్తులకు మహిమలకు ఆకృష్టులై పాశ్చాత్య క్రైస్తవులు ముస్లింలు కూడా కుర్చాళం వచ్చి స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకుని పోయేవారు. స్వామి అనుగ్రహంతో వారి వారి అభీష్టాలు నెరవేరి కష్టాలు తొలగిన ఉదాహరణలు కొల్లలు. ఒకసారి మద్రాస్ గవర్నర్ లార్డ్ పెట్ల్యాండ్ దంపతులు కుర్చాళం పర్యటనకు వచ్చి స్వామితో 45 నిమిషాలు గడిపారు. వారు సెలవు తీసుకుంటుండగా ఆ ప్రాంతంలో ఎక్కడా లభించనివి దంపతులకు చెరొక పెద్ద గులాబీ దండ, బుట్టెడు మేలిరకం యాపిల్ పండ్లు ప్రసాదంగా ఇచ్చారు. అవి ఎట్లా వచ్చినవి, ఎక్కడి నుండి వచ్చినవి గవర్నర్ దంపతులకు కానీ స్వామి సన్నిధి జనానికి కానీ అంతుపట్టలేదు. జేసీ మెలోనీ ఐసిఎస్ గవర్నర్ కౌన్సిల్ సభ్యుడు భార్యతో కూడా తరచుగా వచ్చి స్వామిని దర్శించిపోయేవాడు. ఆయన భార్య కోరితే స్వామి ఆమెకు ఒక వినాయక విగ్రహం ఇచ్చారు. దంపతులు ఆ విగ్రహాన్ని ప్రతిదినము పూజించేవారు. మెలోనీ ప్రతి నెల దండపాణి కోవెలకు పూజార్థం 36 రూపాయలు పంపించేవాడు. రిటైర్ అయి స్వదేశం పోయిన తర్వాత కూడా ఆ దంపతులు జీవితాంతం డబ్బు పంపేవారు. మద్రాస్ శ్రీమంతుడు జైనాలాబుద్దీన్ అనే దేశీయ వైద్యుడు స్వామి చెంత మూలికల రహస్యాలు కనుక్కోవటానికి వచ్చి భక్తుడైనాడు. రామనాథపురం ముస్లిం దంపతులకు పెండ్లై 16 ఏళ్లైనా సంతానం కలగలేదు. స్వామి అతనికి 2వ వివాహం చేసుకుంటే సంతానం కలుగుతుందన్నారు. అతనికి 2వ పెళ్లి ఇష్టం లేదు. కానీ అనుకోకుండా మొదటి భార్య చనిపోవటం, 2వ వివాహం చేసుకోవటం, మగ సంతానం కలగటం 1 ఏడాదిలోగా జరిగిపోయాయి. మౌనస్వామి సందేశాలు, బోధలు, అభిప్రాయాలు చాలా సూటిగా ఉండేవి. మనస్సుకు బాగా హత్తుకునేవి. స్వామి ఒకసారి ఒక ఇంటి కప్పు వాసం పట్టుకొని కాసేపటి తర్వాత చేతులు విడిచి, చేతులు వాసము వేరువేరు పదార్థాలైనా పట్టుకుంటే ఒకటేనే భ్రమ కల్పిస్తాయి. అదేవిధంగా ఇతరులతోడి సమస్త జీవితానుభవాలు, అనుబంధాలు పూర్తిగా వేరుగా ఉండటమే కాక వాటిని అనుభవించే వానిలో కూడా వాటికి సంబంధం ఉండదు. కనుక వాటిని తమవిగా భావించటం శుద్ధ తప్పు. ఆ తీరుగానే జీవితంలో అనాసక్తి భావాన్ని అలవర్చుకోవాలి అన్నారు. ఆధ్యాత్మిక పురోగతికి వైరాగ్యం ప్రధాన సాధనం. తీవ్ర వైరాగ్యంతో నిర్వికల్ప సమాధి పొందవచ్చు. ప్రాపంచిక సుఖాల కోసం ప్రాకులాడవద్దు. మనశ్శాంతిని మాత్రమే కోరుకోవాలి. క్షణికమైన సుఖాల కోసం ప్రాకులాడితే దుఃఖము, చింత కలుగుతాయి. తరచుగా భక్తులు, సజ్జనులు కష్టాల పాలు కావటం చూస్తుంటాము. అందుచేత భక్తులు, సజ్జనులు దుర్మార్గవర్తనులుగా మారాలనుకోవటం అజ్ఞానం. ఈ ప్రపంచమే ఒక అంగడి వీధి. ఇందులో ఏర్పడే సంబంధాలు క్షణికములు. జ్ఞాని శుభాశుభముల అనుభవంతో విచలితుడు కాడు. దుఃఖానుభవాలను తప్పనిసరిగా భావించి ఓపికతో భరిస్తాడు. అజ్ఞాని నరకయాతన పడతాడు అన్నారు స్వామివారు. 4 ఆశ్రమాల్లో గృహస్థాశ్రమే ఉత్తమం. గృహస్థుడు బంధాలు విడగొట్టుకోగలిగితే, చెడు మార్గం తొక్కకపోతే శ్రమస్థులందరికంటే ధర్మానుష్ఠానంలో అతడే గొప్పవాడు, జనకునితో సమానం అన్నారు. పరాశక్తి సర్వోత్కృష్టమైనది. చిత్తశుద్ధితో మనసారా ప్రార్థిస్తే లేక ఆవు చెంతకు చేరుకున్నట్లు ఆ అమ్మ నీ వద్దకు వస్తుంది అనేవారు మౌనస్వామివారు. మౌనస్వామి చరిత్ర, యోగశక్తులు సుబ్రహ్మణ్య అయ్యర్ రచించిన చరిత్రలోనూ, కెఆర్ విశ్వనాథ శాస్త్రి రచించిన వ్యాసపూజా మహోత్సవ వైభవంలోనూ
రామస్వామి శాస్త్రి గురుపాదుకా పూజాకల్పముల్లోను, ఆర్ఎస్ రామశాస్త్రి ది టెంపుల్ ఆఫ్ బ్యూటీలోను, శ్రీ శుద్ధానంద భారతి రచనల్లోనూ షిరిడీ సాయిబాబా సమకాలీన భక్తుల అనుభవాలు సేకరించి ప్రకటించిన శ్రీ బివి నరసింహస్వామి రచనల్లోనూ లభిస్తాయి. సంపూర్ణం. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.